హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏంటంటే పాదాల పగుళ్ళు, అదేనండి కాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదా, ఇంకా చలికాలంలోనైతే ఇంకా అందరికీ విపరీతంగా వస్తూ ఉంటుంది. ఇది ఆడవారిలోనూ వస్తుంది, మగవారిలోనూ వస్తుంది కదా. సో మన ఇంట్లో ఉండే వాటితో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు, దాన్ని ఎలా నివారించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికీ. సో ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే, లేకపోతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే వచ్చే బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ మొబైల్కి వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే ఏంటంటే చలికాలంలో వచ్చేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాళ్ళ పగుళ్ళు అనేవి, కాళ్ళు పాడైపోవడం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏంటంటే నాట్లు వేయడానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా డే మొత్తం నార్మల్లోనే కాలు పెట్టడం వల్ల కాళ్ళు పాడైపోవడం, కాళ్ళ నొప్పులు రావడం లాంటివి వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక స్మాల్ టిప్ అండి, ఏంటంటే పని నుంచి రాగానే వాళ్ళు వేడి నీళ్ళు పెట్టుకుంటారు కదా, అప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ వేడి నీళ్ళలో కొద్దిగా ఉంచేసేయండి. కొద్దిగా ఉంచిన వాటర్లో కొద్దిగా ఉప్పు, పసుపు అండ్ నిమ్మరసం మీ ఇష్టం. ఉప్పు పసుపు మాత్రం కంపల్సరీ వేయండి. కాస్త ఉప్పు పసుపు వేసిన తర్వాత అందులో కాళ్ళు పెట్టుకొని ఒక 15 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. అలా అవ్వడం వల్ల ఏంటంటే కాళ్ళకున్న డస్ట్ అంతా, మురికంతా పోయి కూడా కాళ్ళు స్మూత్గా తయారవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కాళ్ళు పాడవకుండా ఉంటుంది. ఇలా డైలీ చేస్తూ ఉన్నట్లు, వాళ్ళు డైలీ పనికి వెళ్తూ ఉంటారు కాబట్టి డైలీ ఈ విధంగా చేస్తే కాళ్ళ నొప్పులు అండ్ కాళ్ళ పగులు రాకుండా ఉంటాయి, కాళ్ళు పాడవకుండా బాగుంటాయి. ఇది టిప్ నెంబర్ 1. సో టిప్ నెంబర్ 2 వచ్చేసి కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి కనుక అయితే వాళ్ళు ఏం చేయాలంటే, రాత్రి పడుకోబోయే ముందు మన ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, నువ్వుల నూనెలో కొద్దిగా కొబ్బరి ఆయిలైనా కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం. నువ్వుల నూనె కాస్త గోరువెచ్చగా చేసి పడుకోబోయే ముందు కాళ్ళకు మసాజ్ చేసేయండి. ఒక 5 మినిట్స్ కాళ్ళకు పూసేసి ఒక మసాజ్ చేసినట్లయితే కనుక కాళ్ళ పగులు ఉన్నా తగ్గిపోతాయి, రాకుండా కూడా ఉంటుంది. సో చలికాలంలో ఇలా తీసుకోవడం, జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది, కాళ్ళు కూడా స్మూత్గా తయారవుతుంది. నెక్స్ట్ అందరికీ తెలిసింది ఏంటి అని అంటే గోరింటాకు ఉంటుంది కదా, పల్లెటూరులో చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో కాళ్ళు కూడా పాడైపోతూ ఉంటాయి కాబట్టి గోరింటాకు నూరి కాళ్ళకు పెట్టుకోండి. కాళ్ళకు పెట్టుకోవడం వల్ల కాళ్ళు పాడవకుండా ఉంటుంది, ఇంకా శరీరంలో వేడి కూడా లాగేస్తూ ఉంటుంది. సో ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, కాకపోతే ఓల్డ్ ఈజ్ ద గోల్డ్ కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. సో నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి కొద్దిగా పసుపు తీసుకోండి. పసుపులో కొద్దిగా నిమ్మరసం కలపండి. పసుపు నిమ్మరసం కలిపేసి నైట్ పడుకోబోయే ముందు కాళ్ళకు పెట్టుకుని మార్నింగ్ కడిగేసుకున్నా పర్లేదు, లేకపోతే అరగంట ఉంచేసి కడిగేసుకున్నా పర్లేదు. అలా కడిగిన తర్వాత వ్యాజ్లిన్ కానీ కాస్త ఆయిల్ కానీ కాళ్ళకు అప్లై చేసి పడుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి 5th టిప్ వచ్చేసి ఏంటంటే, కాళ్ళు బాగా పాడైపోయాయి అనుకోండి, కాళ్ళ పగులు కూడా విపరీతంగా ఉన్నట్లయితే కనుక ఏంటంటే వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు మన చుట్టుపక్కల చాలా ఉంటాయి ఇంకా పల్లెటూరులో వచ్చేసి. సో వేపాకుల్ని మెత్తగా నూరేసి అందులో కాస్త పసుపు వేసి బాగా కలిపేసి నైట్ ఒక పడుకునే అరగంట ముందు కాళ్ళకు పెట్టుకోండి. అది ఒక అరగంట ఉంచిన తర్వాత నీట్గా కడిగేసి వ్యాజ్లిన్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ, గోరువెచ్చగా చేసి కొబ్బరి నూనె కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసిన తర్వాత కాళ్ళకి సాక్సులు ఉంటాయి కదా, ఇక ఇంట్లో పిల్లల సాక్సులు కానీ లేకపోతే మీరు స్పెషల్గానే తీసుకోవచ్చు, సాక్సులు పెట్టుకొని పడుకోండి నైట్. కాళ్ళ పగుళ్ళు అనేవి త్వరగా తగ్గుతుంది, కాళ్ళు స్మూత్గా తయారవుతుంది. సో ఇవి మీకు ఆల్మోస్ట్ ఇందులో తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో నేనైతే ఒకసారి నాకు తెలిసింది చెప్పాను. సో మీకు ఇందులో ఏది యూస్ఫుల్గా అనిపించి, ఏది ఈజీగా అనిపిస్తే ఆ టిప్ మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది చలికాలం కాబట్టి కాళ్ళ నొప్పులున్నా, కాళ్ళు పాడైనా పాడకపోయినా నైట్ టైంలో కొద్దిగా కాళ్ళకు మనం వ్యాజ్లిన్ కానీ లేకపోతే కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఏదైనా అప్లై చేసుకోవడం వల్ల కాళ్ళు అనేది సాఫ్ట్గా ఉంటాయి, పాడవకుండా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టిప్స్ వచ్చేసి. ఇంకా పల్లెటూరులో వచ్చేసి డైలీ వీక్లీ 2 times 3 times అలా పూజలు చేసుకున్నప్పుడు పసుపు అనేది రాసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా పనికి వెళ్ళే ముందైనా ఇప్పుడు వాటర్తో అంటే నాటు వేయడానికి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు, సో వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను, డైలీ పసుపు రాసుకోండి. యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిది, కాళ్ళు పాడవకుండా ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్, ఇది చెప్పాలనుకున్నాను.
సో మీలో ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో నాకైతే తెలియదు, నేనైతే ఒకసారి చెప్దామనేసి చెప్పాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. బాయ్.